కౌజుపిట్టల పెంపకం దగ్గర రావడం జరిగింది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద కౌజుపిట్టల పెంపకం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండిట్లలో కంపేర్ చేస్తే ఇంత హై కెపాసిటీతో ఎవరు రన్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రకాలుగా లాభాలు అన్ని చూసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. మనకు క్యాష్ తొందరగా కనబడుతుంది, తొందరగా పెరుగుతుంది. పక్షి కూడా మనకు ఎలాంటి నష్టం లేదు, మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేకుండా పోయింది. ఎవరైనా రైతులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా మాకు మళ్ళీ ఇది ఎక్కడ అమ్ముతాము అనే ఆలోచన ఉంటే వాళ్ళు ఎంతవరకు రీటైల్ చేసుకోగలుగుతారు, చేసుకోగా మిగిలిన బర్డ్స్ ఇస్తే కూడా మేము బైబ్యాక్ తీసుకోగలుగుతాం. మీరు తీసుకొని వాళ్ళకు మేము లాభం చేయగలుగుతాం. దీనిలో ప్రోటీన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఈ మీట్ తింటే మామూలుగా షుగర్ కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది. దీని గుడ్డులో కూడా మంచి ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మన ఛాలెంజ్ అని చెప్తున్నాను నేను. ఇది నేను చూసినా కాబట్టి చెప్తాను, ప్రాక్టికల్ నేను చూసినా కాబట్టి చెప్తున్నా. 1 monthలో వాళ్ళకు హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు 3 నుంచి 4% బ్లడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా 500 ఇస్తాం, 100 కూడా ఇస్తాం. అలా తేడా లేదు ఎవరికైనా. ఎందుకంటే పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న తక్కువ మంది ఉంటారు. పెంచుకుంటా అనుకుంటే వాళ్ళకు మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే చిన్న ఫార్మర్లకు సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థను చాలా పెద్ద స్థాయికి తీసుకుపోవచ్చు అనేది మా కాన్సెప్ట్. జై శ్రీరామ్ అన్న. సో ఈరోజు మనం కౌజుపిట్టల పెంపకం దగ్గర రావడం జరిగింది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద కౌజుపిట్టల పెంపకం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండిట్లలో కంపేర్ చేస్తే ఇంత హై కెపాసిటీతో ఎవరు రన్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20,000 పైగా కౌజుపిట్టల పెంపకం చేస్తున్నాం. ఇంకోటి నేను ఇది ముందే చెప్పాలి ఏంటంటే, నార్మల్గా మనం కోళ్ళు చూసుకున్నట్టయితే 3 నెలలు పెంచాలి. ఇది చూసుకున్నట్టయితే మనకు సంవత్సరం వాయిగా మొత్తం మన సంవత్సరానికి 9 బ్యాచ్లు తీయొచ్చు. మనం ఈ కౌజుపిట్టలు చూసుకున్నట్టయితే సంవత్సరానికి 9 బ్యాచ్లు తీయొచ్చు. ఇది ఒక చిక్కు ఉందనుకో, మన కటింగ్ సైజ్ రావాలంటే 1 monthలో వచ్చేస్తుంది. 28 days 30 days ఉందంటే దాని 180 kgs వస్తుంది. అప్పుడే దాన్ని కట్ చేస్తాం. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అన్న కృష్ణారెడ్డి అన్న గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తుండు. ఇది మద్దూరు మండల్ సిద్దిపేట డిస్టిక్ అనమాట. సో పూర్తి వివరాలు అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నించాం. నమస్కారం. నమస్తే. మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు మామూలుగా? ఇది నేను కరోనా టైంలో 2018లో స్టార్ట్ చేసిన. ఒక 2 years రన్ చేసినాం అన్న. ఇప్పుడు మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ అన్నారు కదా. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నాయి మొత్తము, అసలు ఎందుకు ఇంత కెపాసిటీ అవతల వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు? మనము ఎందుకు పెట్టినామంటే మనకు ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకటి అవతరి వాళ్ళకు మనకు డిఫరెంట్ ఏంటంటే దీని మీద ఇంత డేర్ చేసే వాళ్ళు లేరు, అదొక రీజన్. ఒకటి ఏంటంటే మనకు యాక్చురీ ఉంది ఇక్కడే, అవును, కటింగ్ కూడా ఇక్కడే అవుతుంది కాబట్టి మనము మార్కెటింగ్ కూడా మంచిగా చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలోనే బిగ్గెస్ట్ అన్నారు కదా మనకి. ఇప్పుడు మన దగ్గర 60,000 ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా పెంచాలన్న ఆలోచన ఏమైనా ఉన్నాయి? దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు 2026 వరకు 2,50,000 కెపాసిటీ నేను పెంచగలుగుతాను. 2,50,000 నేను మార్కెటింగ్ చేయగలుగుతా, పెంచగలుగుతా. ఇప్పుడు చాలా మంది ఫీల్డ్లోకి వస్తలేరన్న. ఇప్పుడు మీ దగ్గర ఇంత కెపాసిటీ అంటే మన దగ్గరనే ఉన్నాయి, వేరే దగ్గర ఎక్కడ లేవు. అసలు పెంచే వాళ్ళు కూడా 2,000 3,000 దగ్గరనే ఆగిపోతుంది. ఎందుకు? ఇప్పుడు నాటుకోళ్ళు ఇప్పుడు మంచి ట్రేడింగ్ ఉన్నాయి, ఎక్కడన్నా అది ఫేమస్ అవుతుంది. ఇవి ఎందుకు అంత స్థాయికి లేవలేకపోయినాయి? ఇది ఏంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తింటుండ్రు. వాస్తవానికి ఇంత గతంలో దీని మీద పెద్ద అవగాహన లేక తినలేదు. దీనిలో ప్రోటీన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఈ మీట్ తింటే మామూలుగా షుగర్ కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది. దీని గుడ్డులో కూడా మంచి ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మన ఛాలెంజ్ అని చెప్తున్నాను నేను. ఇది నేను చూసినా కాబట్టి చెప్తాను, ప్రాక్టికల్ నేను చూసినా కాబట్టి చెప్తున్నా. 1 monthలో వాళ్ళకు హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తింటే మనం రోజుకు ఒక 4 గుడ్లు పెట్టగలిగితే వాళ్ళకి ఒక 1 month టెస్ట్ ట్రయల్ చేసుకోండి, అంతే. ఖచ్చితంగా వాళ్ళకు 3 నుంచి 4% బ్లడ్ పెరుగుతుంది. దీనిలో అంత ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్కువ తింటే షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బెటర్ అయింది. ఎందుకని ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు అంత మనకు ఇప్పుడు మీరు ఒకటి చెప్పినాను, ఇప్పుడు నాటుకోళ్ళు ఇవ్వనే అన్న. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు? చూసారు కదా. నేను నాటుకోడి అనే దానికి దాని వెరైటీ దాందే, దీని వెరైటీ దీందే. దానికన్నా కూడా ప్రోటీన్ వాల్యూస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి. దానికన్నా చాలా బాగున్నాయి ప్రోటీన్ వాల్యూస్. దానికన్నా దీనికి ఎక్కువ ఉన్నాయి. కరోనా కిందట మనం చూసుకుంటే నాటుకోడి తినాలంటే ఏదో ఫెస్టివల్ వస్తున్నాయి, నాటుకోడి దగ్గరికి వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఇది కూడా అంత హై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నదల్లా మన తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంది. లైవ్ కానీ మళ్ళీ పోతే
కటింగ్ బర్డ్స్ కానీ హోటల్స్ ఫంక్షన్స్, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ప్రతి ఫంక్షన్లో దీన్ని ఖచ్చితంగా పెడతారు. ఎందుకు ఒక స్పెషల్ ఐటెం లెక్క. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ, ఇది పెడితే కూడా ఒక మనకు అట్రాక్ట్ ఉంటుంది, బాగుంటుంది అనే విషయంలో కూడా హైదరాబాద్ ముస్లిమ్స్ కూడా చాలా చార్మినార్ దగ్గర నుంచి కూడా వచ్చి మన దగ్గర నుంచి బాగా తీసుకుపోతుంది. ఇది ఏ రకంగా చూసుకున్నా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్, చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. తిన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ కస్టమర్ ఉంటారు. కానీ కొత్త వాళ్ళు మళ్ళీ జైన్ అయిందంటే మళ్ళీ పోడు ఇందులోకి అంతే. ఒకసారి ఇలా దిగిందంటే మీట్ టేస్ట్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రిపీట్ అంతే. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లా ఇది స్టార్ట్ చేసినప్పుడు షెడ్ మీరు ఎంత కెపాసిటీ స్టార్ట్ చేశారు? ఒకవేళ కొత్త ఈ ఫీల్డ్ లోకి వచ్చేవాళ్ళు, నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ 2-3 వేలతో అప్పుడు 2018లో స్టార్ట్ చేసిన. అప్పుడు మనకు యాక్చువల్ ఉందంటే మనం అప్పుడు మిక్సింగ్ పెట్టినాం. ఏంది నాటుకోళ్ళు, కడక్నాథ్, సోనాలి, అసిల్, కడక్నాథ్, మళ్ళీ పోతే వైట్ డక్స్, గిన్నీ ఫాల్స్, మళ్ళీ పోతే టర్కీ, మళ్ళీ పోతే గోట్ ఫామ్, ఇవన్నీ మిక్సింగ్ ఇక్కడ ఉన్నాయి. దాదాపు నా 20-25 షెడ్లు ఉంటాయి ఇక్కడ ప్రజెంట్. నేనేంటంటే మనకు అప్పుడు లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉన్నాం, బిజినెస్లు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. కానీ దీన్ని మనం బిల్డప్ చేయడం, ఇక్కడ ఇవన్నీ ఒక్కటేసారి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సరే, మిగతా రైతులకు అంత చేసుకోలేరు కాబట్టి కొద్ది చేసుకుంటూ పోతే ఆ లాభాలు ఎట్లెట్లు వస్తే చూసుకుంటూ పోయి వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చూసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. ఎంతతో స్టార్ట్ చేయాలని ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి మార్కెటింగ్ మెయిన్ తక్కువ చేసుకుంటే మీరు అంత డబ్బులు సంపాదించలేరు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత మార్జిన్ తో స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళు చేసుకొని ఉంటే 2-3 వేలతో స్టార్ట్ చేసుకొని లోకల్ మార్కెట్ కూడా ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పుడు మామూలుగా లోకల్ కూడా ఇప్పుడు మా ఈ ఫామ్ దగ్గర కూడా వీక్లీ సండే వచ్చిందంటే 300-400 బర్డ్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా తీసుకుపోయి తింటున్నారు. ఆ రకంగా ఇప్పుడు ఏ విలేజ్లో వేసుకున్నా కంపల్సరీ, ఎందుకంటే అడవులు కూడా తగ్గిపోయినాయి, బయట కంజులు ఎక్కడ దొరుకుతలేవు. కంపల్సరీ దీనికే రెఫర్ చేసి తింటుండ్రు, పబ్లిక్ మంచిగా తింటారు. ఏం కాదు, వాళ్ళకి రైతు ఒక 2-3 వేలు వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. 2-3 వేలు వేసుకుంటే నష్టం లేదు. పెద్ద ఎత్తున పెట్టాలంటే కంపల్సరీ మార్కెటింగ్ చూసుకోవాలి. వీటిలో ఈ కంజులలో బ్రీడ్లు ఎన్ని ఉంటాయన్న మీకు తెలిసిన ప్రకారం? బ్రీడ్ నాకు తెలిసిందంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఓన్లీ జపనీస్ స్పాయిల్స్ ఒకటే. మన దగ్గర ఉన్నాయి కూడా మొత్తం అవే జపనీస్ స్పాయిల్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, మన భారతదేశం లెవెల్లో చూసినా జపనీస్ స్పాయిల్సే టాప్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ ఒకవేళ తీసుకుందాం అనుకున్నాను, మనకు చిక్కు కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు అలా మన కట్టింగ్ ఎంత సైజ్ వస్తుంది? ఒకవేళ ఎగ్ వరకు ఉంచుకుంటా అనుకో, ఆ ఎగ్ ఆ టైం వరకు ఎప్పుడు వస్తుంది? అట్లా ఇప్పుడు మామూలుగా చిక్కు కాస్ట్ వచ్చేసి మేము జనరల్గా బయట అందరూ 10 రూపీస్ అమ్ముతున్నారు. మేము మా ఫామ్ దగ్గరకు వచ్చి కొంతమంది ఫార్మర్లు ఇప్పుడు కరీంనగర్ నుంచి అయితేనేమి, ఇప్పుడు వర్ధనపేట, వరంగల్, మళ్ళీ పోతే ఈ హైదరాబాద్ షామీర్పేట చుట్టుపక్కల వాళ్ళు, వికారాబాద్ నుంచి కూడా వస్తుంటారు మా దగ్గరికి. మేము చిక్స్ అనేది మేము మార్కెటింగ్ అనేది తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే మనకు మార్కెటింగ్ కటింగ్ బర్డ్స్ ఉంది కాబట్టి చిక్స్ వచ్చిన వాళ్ళకి రైతులకు కాదనుకుంటా 9 రూపీస్కి ఒక చిక్ ఇస్తున్నాం. ఎవ్రీ 4 డేస్కి ఒకసారి మా దగ్గర హ్యాచింగ్ ఉంటుంది. ఎవ్రీ 4 డేస్కి ఒకసారి కంపల్సరీ 7,500 నుంచి 8,000, 9,000, 10,000 కూడా వెళ్తుంది. 10,000 కూడా వెళ్తుంది ఇప్పుడు 4 డేస్కి ఒకసారి. ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. మాకు హ్యాచింగ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ల ప్రకారం మాకు ఏమైనా అడ్వాన్స్ చేస్తేనే చేస్తాం. మినిమం అడ్వాన్స్ ఇవ్వాలా, వాళ్ళకి పెడతాం. ఆ డేట్ ప్రకారం మా సూపర్వైజర్ కానీ మా వాళ్ళు కానీ ఫోన్ చేస్తారు. దాని ప్రకారం వచ్చి తీసుకుంటే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ 3,000 ఇప్పుడు తక్కువ, మీరు మన దగ్గర ఎక్కువ ఉంటే 1,000, 2,000 వాళ్ళకి కూడా మీరు ఇస్తాం. 500 ఇస్తాం, 100 కూడా ఇస్తాం. అలా తేడా లేదు ఎవరికైనా. ఎందుకంటే పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న తక్కువ మంది ఉంటారు. పెంచుకుంటా అనుకుంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే చిన్న ఫార్మర్లకు సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థను చాలా పెద్ద స్థాయికి తీసుకుపోవచ్చు అనేది మా కాన్సెప్ట్. మనం ఈరోజు ఒక బ్రూడింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చినాం. మామూలుగా ఈ బ్రూడింగ్ సెక్షన్ ఎట్లా చేస్తారంటే మనకు రేకు చుట్టూ తీసుకొని చేస్తారు. ఇక్కడ అన్న కొంచెం స్టైల్గా చేసిండు, వేరే విధాలుగా చేసిండు. అసలు అన్నకి ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా చేసినా అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. ఇది బ్రూడింగ్ విధానం నేను దాదాపు 3 నుంచి 4 స్టేట్లు చూసిన. ఇది కేరళలో చూడడం జరిగింది. కేరళలో ఏంటంటే బాక్సెస్ సిస్టమ్ చేసిండు ఐరన్తో. మనం ఆ బాక్సెస్ సిస్టమ్ కాకుండా ఈ సెల్ఫ్ సిస్టమ్ పెట్టుకుంటే సెల్ఫ్లు చేసినాం. ఒక్కదాళ్ళ మనం ఇప్పుడు ఇది ఒక్కటి వచ్చేసి లోపలికి 4 ఫీట్లు ఉంటుంది, ఇట్లా 3 ఫీట్లు, ఇట్లా 4 ఫీట్లు ఉంటుంది. టోటల్ ఒక దాళ్ళ మనకు 250 నుంచి 350 వరకు కూడా ఒక దాళ్ళ పెంచుకోవచ్చు. ఒక్క దాళ్ళ. నేను స్టార్టింగ్లో బ్రూడింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి అప్పుడు 2018-19లో దాదాపు 100లో 50% కూడా పొడగొట్టుకున్న పరిస్థితిలో ఉండే. ఇప్పుడు అంతా 1, 2, 3, 4% పోతే లాస్ట్ ఎక్కువ. అది
బాగుంటుంది సిస్టమ్. మొటాలిటీ మొటాలిటీ మినిమం కూడా ఉండదు. ఈ సిస్టమ్ చేసుకుంటే రైతు కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఎన్ని డేస్ సెట్ చేసుకోవచ్చు లోపల? ఇలా మనము మినిమం మనం 7 నుంచి 8 డేస్ ఉండాలి. 7 నుంచి 8 డేస్ ఉండాలి. మిగతా 22 డేస్ షెడ్ లో వేసేస్తాం. షెడ్ లో సరిపోతుంది. ఒకసారి మనం షెడ్ లోకి వెళ్ళి కూడా చూద్దాం. మనం చూసిన బాక్స్ నుంచి దాని నుంచి నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు అని. ఇక్కడ మామూలు ఇక్కడ ఎన్ని డేస్ పెడతారు అన్న? ఇక్కడ 22 డేస్ ఇక్కడ నుంచే మార్కెటింగ్ అయిపోద్ది మనకు. అందులో 8 డేస్ ఉంచుతాం. అది యాచరీ నుంచి వచ్చినాక 8 డేస్ అందులో బ్రూడింగ్ నుంచి తర్వాత 22 డేస్ ఇందులో పెడతాం. ఇప్పుడు కింద కనిపించే ఇవి ఎన్ని డేస్? ఇది ఇవాళనే షిఫ్ట్ అయింది, ఈ రోజు షిఫ్ట్ చేసారు ఇంత ముందు గంట క్రితం. ఇది 8 డేస్ పిల్లలు. మళ్ళీ లిఫ్ట్ చేసే వరకు ఇందులోనే ఉంటాయి. కటింగ్ వరకు ఇందులోనే ఉంటాయి. 16 డేస్ బర్డ్స్ ఇవన్నీ స్టేజ్ వేజ్ గా మన దగ్గర ఉంటాయి. టోటల్ ఇట్లాంటి షెడ్లు మన దగ్గర ఎన్ని ఉంటాయన్న? ఇప్పుడు ఈ సైక్లింగ్ ఈ 60,000కు మాత్రం 6 షెడ్లు ఉన్నాయి. 6 షెడ్లు అన్న. ఇప్పుడు మనం హ్యాచరీ దగ్గర ఉన్నాం. మన దగ్గర హ్యాచరీ, బ్రూడింగ్ ఇట్లా స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఎంత కెపాసిటీ అన్న? 1 lakh కెపాసిటీ. ఇది 1 lakh అంటే 15 days కు 45 నుంచి 50,000 వరకు వస్తుంది. 50,000 మన్బేటర్లో మనము ఒక 14 days పెడతాం. 14 days తర్వాత ఎవ్రీ 4 daysకి ఒకసారి మనం 15,000 గుడ్లు నుంచి 12,000, 13,000 ఎవ్రీ 4 days లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళా 14 days తర్వాత హ్యాచరీలో వేస్తారు. హ్యాచరీలో చేసిన తర్వాత మనకు హ్యాచరీ నుంచి 3 రోజులకు పిల్లలు వస్తాయి. మొత్తం ఇవి 17 days లో కంపల్సరీ పిల్లలు వస్తాయి. నాటుకోళ్ళు అయితే మనకు 21 days అంటే అది 18 days ఇంక్యుబేటర్ లో పెడతారు, 3 days హ్యాచరీలో పెడతారు. ఇది తక్కువ. ఇది 17 days లో మనకు పిల్ల బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ హ్యాచరీ నుంచి ఎగ్స్ కానీ లేదంటే పిల్లలు కానీ 1 day చిక్స్ మన దగ్గర, ఒకవేళ 1 day చిక్ ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది? 10 days చిక్ ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది? 1 day చిక్ వచ్చేసి మనం అయితే 9 rupees ఇస్తున్నాం ఫామ్ కడ. 9 rupees. 10 days వచ్చేసి బ్రూడింగ్ అయిపోయింది అయితే మనం 15 rupees ఇస్తాం. 15 నుంచి 16 rupees. 15 నుంచి 16 rupees ఇస్తాం. చూపించండి అన్న మామూలు. ఇప్పుడు మామూలుగా మాది కటింగ్ సెక్షన్ కూడా పక్కకే ఉంది. ఇది ఇట్లా చేస్తాం టోటల్. ఓకే, ఇది ప్యాకెట్. ఇలా ఒక 10 పీసులు ఉంటాయి. 10 పీసులు వస్తే కేజీ వస్తుంది. ఇది మనకు 30 days కు ఇట్లా తయారైపోతుంది. ఇప్పుడు ఇది మనకు కేజీ ఉంది కానీ ఇప్పుడు ఎన్ని బర్డ్స్ కట్ చేస్తే మనకి కేజీ? 10 బర్డ్స్ కట్ చేస్తే కేజీ వస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? దీని ప్రైస్ వచ్చేసి మనం ఇక్కడ రీటైల్ గా అయితేనేమో 500కి ఇస్తున్నాం. హోల్సేల్ కాబట్టి మనకు బల్క్ పోతుంది కాబట్టి బయటికి 42 rupees కి ఇస్తున్నాం. 42 rupees మొత్తం ప్రాసెస్ చేసి కటింగ్ చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది అన్న, దీనికి ఇన్ని 10 కోళ్ళకు ఉంది అనుకో. ఈ 10 కోళ్ళకు మన ఖర్చు ఎంత అయింది? ఈ కటింగ్ వరకు వచ్చే వరకు మనకు కటింగ్ ఇప్పుడు దీనికి వచ్చే వరకు మనకు 320 రూపాయలు పడుతుంది మొత్తం అన్ని 10 కోళ్ళు కలిసి. మనకు 10 బర్డ్స్ కలిసి ఒకవేళ హోల్సేల్ గా అమ్ముకుంటే ఎంత అమ్ముకోవాలి? హోల్సేల్ వచ్చి మనం 42కి ఇస్తున్నాం. 42 మనకు ప్రాఫిట్ ఉంటుంది. 100%. ప్రాఫిట్ లేని ఎవరైనా చేయలేం కదా. ఇప్పుడు నార్మల్ చాలా మంది స్టోర్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ఒక 10 సెటప్ చేసుకోరు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఎన్ని పడతాయి అన్నది మీకు తెలిసి ఉంటుంది. అట్లా మీరు ఒక్కొక్క దాంట్లో మనకు వచ్చేసి 3,000 దాకా పడుతుంది ఒక్కొక్క. ఇప్పుడు దీనిలో ఒక్క దాంట్లో 3,000 15,000 నుంచి 20,000 కెపాసిటీ దాకా ఇక్కడ ఉంది మన దగ్గర స్టోర్. మనం ఎవ్రీ వారానికి 2 నుంచి 3 సార్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ లా మనకి వీటికి మార్కెటింగ్ ఉందంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు అన్న? 100% మీట్ అనేది మస్ట్. పెంచే వాళ్ళు తగ్గిపోయారు. అవును, పెంచే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లయినా కన్జంప్షన్ పెరిగిపోతారు, తినేవాళ్ళు పెరిగిపోతారు. ఎందుకంటే యువత వచ్చినా కొద్దీ అది రీసైక్లింగ్ సిస్టమ్ పెరుగుతూనే ఉంటారు, పబ్లిక్ తింటూనే ఉంటారు. మళ్ళీ ఏంటంటే బాయిలర్ కన్నా దీని మీదకి తినాలనేది ఇట్లా ఈ వెరైటీస్ నాటుకోడి కానీ కమ్స్ కానీ ర్యాబిట్ కానీ తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లో వచ్చింది. ఛానళ్ళలో ఇందులో చూసి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ. అని ఇప్పుడు మన కోళ్ళు వచ్చేసి 3 నెలలు పడతాయి. ఇప్పుడు నాటుకోళ్ళు అసలు ఇప్పుడు అదే ప్యూర్ నాటుకోడు అంటే 6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇది మనకి ఎన్ని బ్యాచ్లు వస్తాయి ఒక సంవత్సరానికి? మనం ఎట్లా రీసైకిల్? సంవత్సరానికి అంటే మనము ఒక 5 days 6 days షెడ్ క్లీనింగ్ ఉంటుంది. మన సంవత్సరానికి ఈజీగా 9 బ్యాచ్లు ఈజీగా తీసుకోవాలి. 9 బ్యాచ్లు తీసుకోవచ్చు. రైతు ఇప్పుడు కోళ్ళ కన్నా బెటర్ ఇది కాబట్టి మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఉండాలి. మార్కెటింగ్ మెయిన్ టాస్క్. దానిలో మార్కెటింగ్ లేని వాళ్ళకి మేము కూడా చెప్పగలుగుతాం. తీసుకుంటాం, మేము తీసుకోగలుగుతాం. బైబ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇది
ఇప్పుడు నాటుకోడి వేయించిన బాయిలర్ కోడి వేస్తే నీకు కిలోకు 700 రూపాయల కంటే ఎక్కువ రాదు. అది కూడా కష్టం. అది మొత్తం బతికి బయటపడ్డప్పుడే వస్తాయి. అది కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ చాలా మంది కూడా ఇప్పుడు ఎన్నో స్ట్రైకులు చేసి కూడా చాలా నష్టాలు పోయి కూడా ఉన్నారు రైతులు. ఓన్ చేసుకున్నానికి అయితే ఒకటేసారి డౌన్ చేస్తారు. పెద్ద కంపెనీ వాళ్ళు డౌన్ చేసి కూడా చాలా లాస్ చేస్తారు రైతులు. ఇది ఆ సిస్టమ్ మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మనకు ఎవ్రీ మంత్ ఒక ఇప్పుడు నా సిస్టమ్ వరకు అయితే నాకు అన్ని ఖర్చులు పోను ఒక 4 lakhs వరకు అయితే వస్తుంది. 4 lakhs వస్తుంది. మీరు మామూలుగా ఇక్కడ మీరు వాడే ఫీడ్ ఏంటిది, దాని ఖర్చు ఎంత ఉంటుంది? ఫీడ్ వచ్చేసి అర్బన్ ఫీడ్ మనకు వచ్చేసి 50 kg బ్యాగ్ 1850 రూపాయలకు వస్తుంది. 50 kg బ్యాగ్. దానికి మనకు బార్డ్కు వచ్చేసి అర్బన్ ఫీడ్ ఇది పెద్దంబర్పేట దగ్గర ఉంటుంది. చాలా బాగుంది ఫీడ్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికైతే మేము కంటిన్యూ వాడుతాం, ఎలాంటి డిసీజ్ కూడా లేవు. మనకు బాడీ కూడా ఎదుగుదల కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనకు 180 grams రావాలంటే 360 నుంచి 400 గ్రాముల వరకు పక్షి తింటుంది. ఒక బాడీ 400 గ్రాముల వరకు తింటుంది. 180 grams తింటుంది. మనకు ఆ ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఒక బాడీకి 17 నుంచి 18 రూపాయలు పడుతుంది. 15 నుంచి 18 రూపాయలు ఫీడ్ కాస్ట్ మొత్తం. మనం కటింగ్ చేసే టోటల్ కటింగ్ చేసే వరకు, అది పుట్టిన కాంచి కటింగ్ చేసే వరకు 17 నుంచి 18 రూపాయలు ఖర్చు పడుతుంది. ఏదన్నా ఇప్పుడు ఈ ఫీల్డ్ గురించి రైతులు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకు ఈ ఫీల్డ్ బాగుంటుంది అని మీరు ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి లాస్ట్ మనం నేను ఈ ఫీల్డ్ అయితే నాకైతే 100% బాగుంది. ఏ రైతు పెంచుకున్నా బాగుంటుంది. 100% బాగుంటుంది. ఎలాంటి అధైర్యపడాల్సిన పని లేదు. నేను అన్ని రకాలుగా లాభాలు అన్నీ చూసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. మనకు క్యాష్ తొందరగా కనబడుతుంది, తొందరగా పెరుగుతుంది. పక్షి కూడా మనకు ఎలాంటి నష్టం లేదు. మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేకుండా పోయింది. ఎవరైనా రైతులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా మాకు మళ్ళీ ఇది ఎక్కడ అమ్ముతాము అనే ఆలోచన ఉంటే వాళ్ళు ఎంతవరకు రీటైల్ చేసుకోగలుగుతారు, చేసుకోగా మిగిలిన బర్డ్స్ ఇస్తే కూడా మేము బైబ్యాక్ తీసుకోగలుగుతాం. మీరు తీసుకొని వాళ్ళకు మేము లాభం చేయగలుగుతాం. ఖచ్చితంగా తీసుకుంటాం. లాభాలు ఉంటాయి. రిస్క్ లేని బిజినెస్ చాలా బాగుంటుంది. మెయిన్ డిసీజ్ లేదు. మళ్ళీ తినే వాళ్ళకు కూడా ఆర్గానిక్ ఫుడ్. అది ఆ రకంగా కూడా మనం సర్వీస్ చేయగలుగుతాం. థ్యాంక్స్ అన్న. ముందే మీ టైం మాకు కేటాయించి ఇంతసేపు మీరు మాట్లాడినందుకు మీకు కూడా మేము స్పెషల్ గా చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఒక సైడ్ పాలిటిక్స్, ఇంకో సైడ్ రియల్ ఎస్టేట్, ఇదంతా ఇక్కడ కూడా మీరు ఇంత ముందుకే చాలా ఫార్మ్స్ పెట్టారు కూడా. ఇప్పుడు షీప్ ఫార్మ్ చూసుకుంటే అంత పెద్ద ఉంది, ఇటు ర్యాబిట్ ఫార్మ్ ఉంది, అటు పిక్ ఫార్మ్ కూడా స్టార్ట్ చేసి అవన్నీ మళ్ళీ మీరు స్టార్ట్ చేసి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్ అన్న. సో ఇది ఈరోజు మన వీడియో అన్న. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ చిక్స్ తీసుకోవాలి, బైబ్యాక్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా చిక్స్ తీసుకోవాలంటే కింద నెంబర్ కనిపిస్తుంది. మా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఎవరైతే మన వీడియో చూస్తారో లైక్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉంటాయి. ఇంకా ముందు కూడా రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.